2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్కారమ్మా. సార్, ఇప్పుడు ప్రెజెంట్ చూస్తే అందరూ కూడా టైలరింగ్ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ మార్కెట్ లో కూడా రకరకాల బ్లౌజ్ డిజైన్స్ ట్రెండ్ కి తగ్గట్టుగా పెట్టుకుంటున్నారు. వయసుతో సంబంధం లేకుండా అందరూ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ఇదేదో బిజినెస్ బాగుంది కదా, చెయ్యాలి అనుకున్నప్పుడు ఎలా చేస్తే బాగుంటుంది, లాభాలు ఎలా వస్తాయి ఇందులో, ఈ బిజినెస్ లో? యాక్చువల్లీ ఇది బోటిక్ ఇండస్ట్రీలో ఫ్యాషన్ డిజైనింగ్ బోటిక్ అంటారు ఈ పెద్ద పెద్ద మాటలు. సో బోటిక్ అనగానే చాలామంది సామాన్య మహిళలు కుడతా ఉంటారు కదా ఇంటి దగ్గర, టైలరు, వాళ్ళు టైలర్ అంటారు, లేడీస్ టైలరో ఏదో. వాళ్ళు ఈ బోటిక్స్లో చేసే వాళ్ళ దానికన్నా చాలా అద్భుతంగా కుట్టగలిగిన వాళ్ళు, ఇది మనకు సంబంధం లేదేమో, ఫ్యాషన్ డిజైనింగ్ అంటే మేము టైలర్ అనుకుంటాం కానీ వాళ్ళు కూడా ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తున్నాం అనుకోరు. అట్లాగే బోటిక్ అనగానే భయపెట్టేస్తారు ఇంట్లో వాళ్ళు. కానీ బోటిక్ పెడదాం అనుకుంటున్నాను అన్నా అనుకో, 10 లక్షలు అవుతుంది, 50 లక్షలు అవుతుంది, నీ వల్ల అవుతుంది, నీ దగ్గరికి ఎవరు వస్తారు? సో నా జనరల్గా నా టెక్నిక్స్ అన్ని బిజినెస్లో ఎలా ఉంటాయంటే, సపోజ్ ఒక కర్రీ పాయింట్ పెట్టుకుంటున్నాడు అనుకో, నేనేం చెప్తానంటే ఒక కర్రీని నువ్వు తక్కువ కాస్ట్లో ఇచ్చేసే అంటాను. తర్వాత ఇప్పుడు ఫేమస్ మనకు ఒక చట్నీస్ మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే కాస్ట్లీ ఉండొచ్చు మిగతావి, చక్కటి ఇడ్లీ చాలా రీజనబుల్ కాస్ట్లో, అంత కాస్ట్లీ ప్లేస్లో రీజనబుల్ కాస్ట్లో ఇడ్లీ ఉంటుంది, 4 చట్నీస్ ఉంటాయి, దాన్ని సో ప్రజలు ముందు దాన్ని తిందామని వెళ్ళి తక్కువ కాస్ట్లో ఉంది కదా వెళ్ళినప్పుడు వాళ్ళు నెక్స్ట్ టైం ఇంకొకటి ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ నేను ఈ బిజినెస్కి కూడా నేను వచ్చేటప్పుడు నేను ఆలోచించింది ఏంటంటే, బిజినెస్ వెనకాల చాలా సైంటిఫిక్ రీజన్ ఉంది. జనాలను ఎంకరేజ్ చేస్తామంటే బ్లౌజెస్ని కుట్టడం ద్వారా నెలకు 30,000 నుంచి 50,000 సంపాదించండి అనేది మన బిజినెస్ కాన్సెప్ట్. నేను మహిళల్ని ఆ బ్లౌజులు కుట్టుకుంటానే ఉండమంటాం నా ఉద్దేశం కాదు. దాని వెనకాల చాలా పెద్ద ఉన్నది ఏంటంటే, ఒక్కసారి బ్లౌజులు కుట్టడం మొదలుపెట్టిన తర్వాత వాళ్ళకి రెప్యుటేషన్ కనుక వస్తే న్యాచురల్గా వెళ్ళంటే వాళ్ళ రకరకాల శారీలు ఉన్నాయి. సో ఉమెన్స్ ఎవరైతే శారీ వేసుకుంటారో ప్రతి ఒక్కరికి బ్లౌజ్ కావాలి. సాధారణ బ్లౌజెస్ ఉంటాయి, కొంచెం డిజైనర్ బ్లౌజెస్ ఉంటాయి, నెక్స్ట్ పార్టీ అండ్ బ్రైడల్. సాధారణ బ్లౌజెస్ వచ్చేసేటప్పటికే కుట్టినందుకే నేను విన్నాను 600 to 1000 రూపీస్ తీసుకుంటున్నారు మనిషిని బట్టి. తర్వాత కొంచెం డిజైనర్ బ్లౌజెస్ వచ్చేసేటప్పటికి 1000 రూపాయల నుంచి 3000, 4000 రూపాయలు కూడా తీసుకుంటున్నారు. తర్వాత ఇక పార్టీ వేర్ అయితే 5 to 20,000, 30,000 కూడా తీసుకుంటున్నారు అది దొరికే కస్టమర్ని బట్టి. సో వీళ్ళకి ఏం రావాలి, మహిళలకి ఏం రావాలి అంటే కట్టింగ్ చేయటము, డిజైన్ చేయటము, దాన్ని తర్వాత కుట్టడము రావాలి. ఇదే కాకుండా వీళ్ళకి ఎంబ్రాయిడరీలో నాలెడ్జి, తర్వాత ఇవాళ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వచ్చింది, ఆ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ టెక్నిక్స్ ఏంటి, ఆ డిజైన్ టెక్నిక్స్ ఏంటి, బీడింగ్ ఏంటి, తర్వాత మిర్రర్స్ని ఎలా పెట్టాలి. సో రకరకాల బ్లౌజే కదా అనుకోవద్దు, ఆ బ్లౌజ్ని ఎంత చక్కగా అద్భుతంగా మేము కూడా ఇప్పుడు మీ యాంకర్స్కు మీరు చేసుకుంటూ ఉంటారు కదా, ఎంత మంచి శారీ కట్టినా మంచి బ్లౌజ్ వేసుకుంటే వచ్చే ఇంపాక్ట్ వేరే ఉంటుంది. ఇప్పుడు ఇట్లా బుట్టలుగా ఏదో ఉందనుకో, అది వేరే ఉంటుంది, అసలు ఆ లుక్కే వేరే ఉంటుంది. సో ఈ రకరకాల ఆల్రెడీ ఎవరైతే ఈ ఇండస్ట్రీలో ఉన్నారో సో వీళ్ళు ఏం చేయాలంటే, ఫస్ట్ అసలు సాధారణంగా వాళ్ళు ఒక టైలర్గా నేర్చుకున్న దాంతో పాటు మార్కెట్లో కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, ఒక షార్ట్ టర్మ్ కోర్సెస్ కండక్ట్ చేసేవాళ్ళు ఉంటారు. అట్లా గవర్నమెంట్లో కూడా ఎంఎస్ఎంఈ, నిమ్స్మే ఎంఎస్ఎంఈ, తర్వాత కొన్ని అభయ ఫౌండేషన్ అని, ఇంట్లో చాలా వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఫ్రీగా కూడా కొన్ని క్రాష్ కోర్సెస్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో ఈ క్రాష్ కోర్సెస్లో నేర్చుకోవచ్చు, లేదంటే డబ్బులు ఉన్న వాళ్ళు 10,000, 20,000, 25,000 పెట్టి మంచి ఇన్స్టిట్యూట్లోనే నేర్చుకోవచ్చు. సో దీని మీద ఒక స్పెషల్ కోర్స్ కనుక వీళ్ళు చేయగలిగితే ఆ టెక్నిక్స్ వేరే ఉంటాయి. అంటే నార్మల్గా నేర్చుకున్న దానికి ఒక క్రాష్ కోర్సులు నేర్చుకుంటే ఏమేముందంటే, సంవత్సరాల తరబడి నార్మల్ టైలర్ దగ్గర నేర్చుకుంటే ఒక టెక్నికల్ వస్తాయి. క్రాష్ కోర్సు ఒక 6 రోజులు అన్ని పనులు వానేసి ఆ కోర్సు మీద వెళ్ళారనుకో వస్తాయి. తర్వాత ఆన్లైన్ కోర్సులు చేయొచ్చు, ఆఫ్లైన్ కోర్సులు చేయొచ్చు, ఈవెన్ యూట్యూబ్లో కూడా నేర్చుకోవచ్చు. సుమన్ టీవీలోనే నాకు తెలిసి దీని మీద కొన్ని కోర్సెస్ ఉన్నాయి. సో ఇట్లా ఆ నేర్చుకున్న తర్వాత వీళ్ళు చేయాల్సింది ఏంటంటే, బోటిక్ అని హడావిడి చేయకుండా డిజైనర్ బ్లౌజెస్ కుడతాము, మంచి బ్లౌజెస్ కుడతాము, అద్భుతమైన బ్లౌజెస్ కుడతామని దానిలో స్పెషలైజేషన్ చేయగలిగితే ఫస్ట్ బ్లౌజెస్ కుట్టించుకోవటానికి వస్తూ ఉంటారు. సో వాళ్ళ దగ్గర రకరకాలు వీళ్ళు ఛార్జ్ చేస్తూ ఉంటే నెక్స్ట్ ప్యారలల్గా వీళ్ళ దగ్గర టైలర్స్ని పెంచుకుని ఇంకోటి పెంచుకుని ఫస్ట్ ఓన్గా చేసుకోవచ్చు. 10 నుంచి 15, 20,000 లోపలే అద్భుతమైన మిషన్లు సెకండ్ హ్యాండ్లో కూడా అయితే 5,000కే దొరుకుతాయి. సరే సెకండ్ హ్యాండ్ కాకుండా మంచిగా చేసుకోవాలంటే ఒక 10,000 నుంచి 20,000 రూపాయల్లో అద్భుతంగా ఓన్గా ఎక్కడికి వెళ్లకుండా ఎవరిని పెట్టుకోకుండా చక్కగా 20,000 రూపాయలు పెట్టుబడి, ఆధారాలు లేకపోతే ఇంకో దానికి సంబంధించిన బాబిన్స్ అని ఇంకోటనా ఇంకొక 2-3 వేలు. సో ఇట్స్ టోటల్గా ఒక 25,000. తర్వాత
వాళ్ళకి ఒక బ్యానర్ అనో ఇంకొకటనో సోషల్ మీడియా పోస్టర్స్ అనో ఇలా చేసుకుంటే చక్కగా స్టార్ట్ చేసుకుంటే చాలా అవకాశాలు ఉన్నాయి. సో ఎలా అమౌంట్ వస్తుంది, నేను ఇందాక రేట్లు చెప్పాను రకరకాల బ్లౌజెస్ అని. సో యావరేజ్న ఒక రెండు బ్లౌజెస్ పర్ డే కుట్టుకున్నా, అందులో కాస్ట్లీ ఉండొచ్చు, 5,000 బ్లౌజ్ ఉండొచ్చు, 500 రూపాయలు కుట్టుకూలి బ్లౌజ్ ఉండొచ్చు, 3,000 రూపాయలు బ్లౌజ్ ఉండొచ్చు. రోజుకి నేనేం చెప్పానంటే యావరేజ్ని ఏదైనా కానీ ఒక 20 రోజులు ఒక 40 బ్లౌజులు కుట్టుకుంటే ఒక 500 రూపాయలు యావరేజ్ని మిగిలినా కూడా యాక్చువల్లీ ఎక్కువ మిగులుతుంది, నేను ఊరికే వేసాను. ఒక 500 రూపాయలు మిగిలిన ఒక 20,000 రూపాయలు. ఇంకా అది వర్క్ పెరిగిందనుకో, కాస్ట్లీయే ఎక్కువ కుట్టారనుకో, అవే వాటి మీదే 2,000 3,000 మిగులుతూ ఉంటాయి. సో అది 50,000 రూపాయలు కూడా వాళ్ళు ఎర్న్ చేసుకోవచ్చు. దీంతోపాటు ఏంటంటే నెమ్మదిగా వీళ్ళు ఏం చేసుకోవచ్చు, ఎక్స్పాండ్ చేసుకుంటూ వచ్చిన వాళ్ళకి ఏదన్నా ఇంకేదన్నా బౌటిక్లో ఏదైతే కుడతా ఉంటారో కుర్తీస్ కానీ ఇంకోటి కానీ లంగావణీలు కానీ జాకెట్లు ఇవి కానీ వేరే రకరకాల అదర్ పిల్లలు వస్తే పిల్లలకి ఏదన్నా గౌన్లు కుట్టడము, ఇలా వేరే పనులు చేసుకుంటా ద్వారా ఎక్స్ట్రా పెరుగుతుంది. అంటే వీళ్ళు మార్కెట్లోకి వెళ్ళి బ్లౌజ్ అని వెళ్ళాలి. అంటే టైలర్లు ఆల్రెడీ ఉన్నారు, బౌటిక్స్ ఆల్రెడీ ఉన్నారు కాబట్టి ఇదొక మార్గం. టైలర్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు, బౌటిక్స్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు స్పెషలైజ్డ్ బ్లౌజ్ అంటే మనకి కస్టమర్ అయ్యారు. కస్టమర్ అయిన వాళ్ళు మళ్ళీ వేరియస్ ప్రొడక్ట్స్ని అట్రాక్ట్ చేసుకోవచ్చు. దీని కూడా ఇందాక జనరల్గా ఐడియా ఏంటంటే 1000 మంది దీనికి కూడా మార్కెట్ ఉంది. 1000 మంది మళ్ళీ ఉన్నవాళ్ళు కన్వర్ట్ అవ్వచ్చు, లేదా కొత్త వాళ్ళు రావచ్చు. 10,000 మంది 20,000 మంది కాదు, 1,00,000 మంది ఈ మార్కెట్లోకి వచ్చినా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అంత మార్కెట్ ఉంది. మనకి విలేజెసే ఒక 30,000 విలేజెస్ ఉన్నాయి. సో టౌన్స్ ఉన్నాయి, పట్టణాలు ఉన్నాయి. ఒక విలేజ్లో ఒకళ్ళు తయారు చేసుకున్న 20,000 మంది పెట్టుకోవచ్చు. నేను 10,000 మంది 20,000 మంది అంటానే, అది దృష్టిలో పెట్టుకుని అంటాను ఎప్పుడు కూడా. 30,000 విలేజెస్, తర్వాత పట్టణాలు, ఒక 1000 పట్టణాలు, ఒక 20 సిటీలు మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. కాబట్టి అనంతమైన వ్యాపారం చేసుకోవచ్చు. ఎలా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని దీనికి సంబంధించి? దీనికి చేసుకోవాలంటే మనకి స్క్రోల్ అయ్యే నెంబర్ని 11 to 5 o'clock మధ్యలో వీళ్ళు కాంటాక్ట్ చేయగలిగితే వీళ్ళకి మన అపాయింట్మెంట్ ఇస్తారు. మనం ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ టెలిఫోన్ల ద్వారా మనం మాట్లాడచ్చు. నాట్ ఓన్లీ ఈ బిజినెస్, ఇంకా వేరియస్ బిజినెస్, ముద్రా లోన్స్ ఎలా తీసుకోవచ్చు, లేకపోతే PMAGP లోన్స్ ఎలా తీసుకోవచ్చు, ఇంకా ఏదన్నా ఎలా పెట్టుకోవచ్చు, ఇంకా బోటికే పెట్టుకుందాం అనుకుంటే ఎలా పెట్టుకోవచ్చు. సో ఇవన్నీ రకరకాలు ఫుడ్ ఇండస్ట్రీ ఏదైనా మనం గైడ్ చేద్దాం. వాళ్ళకి చక్కటి గైడెన్స్ ఇచ్చి వాళ్ళకి ఒక నెక్స్ట్ మంత్ ఒక గైడెన్స్ అయిపోయిన తర్వాత హ్యాండ్ హోల్డింగ్ కూడా మనం చేస్తాం. సూపర్. వాళ్ళు అంటే ఐడియా ఇచ్చి వదిలేయటం కాదు, ఐడియా టు ఇన్కమ్. మన నినాదం ఏంటంటే ఐడియా టు ఇన్కమ్, ఐడియా టు ఐడియేషన్. ఓకే. సో ఇన్కమ్ని మనం ఐడియా నుంచి ఇన్కమ్గా ఎలా మారుస్తాము, సో వాళ్ళకు ఒక 3-4 నెలలు మనం సపోర్ట్ ఇస్తాం దాన్ని ఎలా చేయాలనే దాని మీద. నెక్స్ట్ మళ్ళీ లాంగ్ టర్మ్ మెంటరింగ్ సపోర్ట్ కూడా ఇస్తాం అనమాట. గ్రేట్ సార్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇలా ఎవరైనా కూడా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళైనా లేదు ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు ఎవరైనా కూడా ఐడియా కావాలి అన్న, ఐడియా తర్వాత పెట్టిన బిజినెస్లో ఇన్కమ్ ఎలా జనరేట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా సింపుల్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదిస్తే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు జగదీష్ గారి టీం మీకు అప్రోచ్ అయ్యి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.